హౌస్ అరెస్ట్ కావడం. గ్యాప్ మేము ఇవ్వలేదండి, మేము చేయలేదు గ్యాప్. వాళ్ళే 2 days టైంలో ఏదో ఒకటి మాకు అనౌన్స్ చేస్తామని చెప్పారు. 48 hours అన్నాం ఆ రోజు అక్కడ. అవును 48 సరే hours. ఓకే అనుకున్నాం. 48 hours కాస్త ఒక 4-5 రోజులు టైం తీసుకోండి అని వదిలేసాం. ఓన్లీ వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదండి. ఆ టైంలో వాళ్ళేం ఊహించారంటే హిందూ సంఘాలు వద్దు, బీజేపీ వద్దు, విహెచ్పి వద్దు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఎవరు వద్దు, మీరు 4-5 మీ కాలనీ వాసులు అందరూ అనుకుని రండి అని ఒక 4 పిలుచుకుని వెళ్ళారు. మీ గుడి మీరే కదా రండి అని పిలిచికెళ్ళి మాకు చెప్పకుండా మమ్మల్ని ఎవరిని పిలవని ఇన్వాల్వ్ చేయకుండా వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుకొని మీకు 1000 గజాలు ఇస్తాం, ఎక్కడన్నా 3 ప్లేసులు చూపిస్తాం, 3 ప్లేసులు మీరు సర్వే చేస్తాం, అక్కడ తీసుకోండి అన్నారు. అంటే అక్కడ కాదు వేరే దగ్గర ఇస్తామన్నారు. రోడ్డు మీద ఎక్కడో ఇస్తామన్నారు. అక్కడ కాదు అన్నారు, అటు సైడ్ కాదు అంటే వీళ్ళు మేము కనుక్కొని చెప్తామని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకున్నాక 3 రోజులు వాళ్ళతోనే అయిపోయింది. 2-3 రోజులు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చారు, వీళ్ళందరినీ పక్క పెట్టినంటే మమ్మల్ని తోసేస్తే ఈ ఫోర్స్ తగ్గుతుంది కాస్త. మా ఒత్తిడి మా వల్ల బయట పడుతుంది, ఒత్తిడి గట్టిగా బయటకు వెళ్తుంది, మా వాయిస్లు కట్ చేద్దాం అనుకున్నారు.